తమిళ్ సినిమా వస్తే తెలుగులో ఫుల్ ఓపెనింగ్స్, థియేటర్స్ దొరుకుతాయి, ఆడియన్స్ ఆదరిస్తారు. కానీ మన తెలుగు సినిమాలకు తమిళనాడులో ఆదరణ, తమిళ్ యావరేజ్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ మంచి కలెక్షన్స్ సాధిస్తుంటే మన స్టార్ హీరోల సినిమాలు తమిళంలో మామూలు వసూళ్లు కూడా సాధించట్లేదట. సినిమా బాలేక కాదు, అక్కడి వారు మన సినిమాలను ఆదరించట్లేదని అంటున్నారు. తమిళ తంబీల తీరు ఎందుకిలా? తమిళ్ ప్రేక్షకులు తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదనే టాక్ మళ్లీ బలంగా వినిపిస్తోంది. తమిళ్ నుంచి ఏ చిన్న సినిమా వచ్చినా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వసూళ్లు వస్తుంటే, అదే భారీ బడ్జెట్తో వచ్చిన తెలుగు సినిమా తమిళనాడులో రిలీజ్ అయితే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోందట. డబ్బింగ్ వెర్షన్ కు సరైన స్క్రీన్స్ ఇవ్వకపోవడం, కొన్ని థియేటర్లు ఇచ్చినా ఆడియన్స్ రెస్పాన్స్ లేకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పేరుకే పాన్ ఇండియా అని ప్రచారం చేస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తిగా వేరుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మన సినిమాలకు అక్కడ ఆదరణ దక్కకపోవడం మార్కెట్ స్ట్రాటజీనా లేక తమిళ్ ప్రేక్షకుల మైండ్ సెట్ ఇష్యూనా అన్నది పెద్ద డిబేట్ గా మారింది. తమిళ్ ఆడియన్స్ వాళ్ళ లోకల్ కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, ఇతర భాషా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపరనే టాక్ ఉంది. మరికొందరు మాత్రం మన సినిమాలకు అక్కడ సరైన ప్రమోషన్ చేయకపోవడం ఒకెత్తైతే, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోవడంతో తెలుగు మూవీస్ కు తమిళ్లో మంచి ఓపెనింగ్స్ దక్కట్లేదు అంటున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న టైంలో తమిళ్లో మన సినిమాలకు అక్కడ కనీసం ఓపెనింగ్స్ లేకపోవడంపై టాలీవుడ్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఈ మధ్య వచ్చిన బ్లాస్ట్ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయితే, అదే తెలుగు సినిమా తమిళ్లో రిలీజ్ చేయాలి అంటే థియేటర్ దొరకడం లేదట. మన సినిమాలకు అక్కడ ఆదరణ దక్కట్లేదని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చాలంటున్నారు. తెలుగు సినిమాల విషయంలో తమిళ తంబిల తీరు ఎప్పుడు మారుతుందో చూడాలి మరి.